వైసీపీ అధినేత జగన్ రేపు సాయంత్రం తిరుమల వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 విధించారు. అది అక్టోబర్ 25 వరకు అమల్లో ఉంటుంది. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. మరోవైపు తిరుమలకు ఇప్పుడు రావద్దని రేణిగుంట విమానాశ్రయంలోనే జగన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. అటు జగన్ పర్యటనను అడ్డుకోవాలని, జగన్ గో బ్యాక్ అని హిందూ సంఘాలు పిలుపు నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రేణిగుంట ఎయిర్పోర్ట్ బయటకు వచ్చే అవకాశం కూడా తక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, వైసీపీ అధినేత జగన్ రేపు సాయంత్రం తిరుమలకు రానున్నారు. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? శంకరి, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో జగన్ రేణిగుంట విమానాశ్రయానికి రాబోతున్నారు. 7 గంటలకి ఆయన తిరుమలకు చేరుకుని నైట్ హాల్ట్ అక్కడే తిరుమలలో ఉంటారు. ఎల్లుండి 10:30కి దర్శనం చేసుకుని 11:30 ప్రాంతంలో ఆలయం నుంచి బయటకు వస్తారు. తర్వాత నేరుగా ఆయన 1:30కి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఇక్కడి నుంచి ప్రయాణమై బెంగళూరుకి మధ్యాహ్నం 2:30కు చేరుకుంటారు. ఇది ప్రస్తుతానికైతే షెడ్యూల్. అయితే గతంలో ఒక ప్రచారం అయితే జరిగింది, జగన్ నడిచి వెళ్తారు కొండకి అనేటువంటిది. సో ఈ షెడ్యూల్ బయటకు రావడం వల్ల ఆయన నడిచి వెళ్ళడం లేదు, బై వెహికల్ తిరుమలకు వెళ్తున్నారని స్పష్టమైంది. అయితే మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే జగన్ వెళ్లే సమయంలో 5 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగితే 7 గంటలకు తిరుమలకు వెళ్లే విధంగా అఫీషియల్గానే షెడ్యూల్ ఇచ్చిన్నారు. అంటే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకి 2 గంటల ప్రయాణం, మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులైనా కూడా సరే 2 గంటలు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉండదు. అది ఈ పోలీస్ ప్రొటెక్షన్ నుండి కొంత ఈజీగా తిరుమలకు వెళ్ళేటువంటి బందోబస్తు ఉండేటువంటి వ్యక్తులకు 2 గంటల సమయం అయితే అవసరం లేదు. అయితే ఆయన షెడ్యూల్లో 2 గంటలు ఎందుకు 5 నుంచి 7 వరకు సమయం ఇచ్చారు అంటే ఈ ప్రయాణంలో ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉదయిస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో ఇప్పటికే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు చేరుకున్నాయి. మాధవలత లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే వచ్చిన్నారు. వాళ్ళంతా కూడా జగన్ గో బ్యాక్, ఆయన తిరుమల పర్యటన అడ్డుకోవాలని చెప్పి పిలిపించిన నేపథ్యంలో పోలీసులు కూడా 30 యాక్ట్ని కాసేపటి క్రితమే ప్రకటించారు. వచ్చే నెల వరకు 30 యాక్ట్ ఉండబోతోంది. ముఖ్యంగా వెంకటగిరిలో జాతర జరుగుతోంది, బందోబస్తు అంతా కూడా అక్కడ ఉన్న నేపథ్యం. తర్వాత వెంటనే ఇమీడియట్గా తిరుమల బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. దాంతోపాటు జగన్ పర్యటన, పవన్ కళ్యాణ్ పర్యటన, చంద్రబాబు పర్యటన ఇవన్నీ ఉన్న నేపథ్యంలో 30 యాక్ట్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలామంది భావించేది జగన్ పర్యటనని ఏదైనా అడ్డుకుంటారా, విమానాశ్రయం నుంచి బయటకు రారా అని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియటం ఏంటంటే జగన్ పర్యటనని ప్రభుత్వం అయితే అడ్డుకోవాలనే ఆలోచనతో లేనట్టు తెలుస్తోంది. ఆయన పర్యటనని యథావిధిగా, అంటే గతంలో అయితే పవన్ కళ్యాణ్ని ఏపీలోకి రాకుండా అడ్డుకోవడం కావచ్చు, అలాగే చంద్రబాబుని రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకుని ఇబ్బంది పెట్టడం, రోజంతా ఇబ్బంది, ఇట్లా చాలా అరాచకాలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన్ని అడ్డుకోనే ఆలోచన లేనట్టు మనకు ప్రస్తుతం. అయితే ఒక కీలకమైనటువంటి ఒక విషయం అయితే తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ శ్రేణులకి పెద్ద ఎత్తున తిరుపతికి కదిలి రావాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. 10,000 నుంచి సుమారుగా 30-40 వేల మందిని తిరుపతికి రమ్మని చెప్పి పిలిపించున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వస్తే ఇటువైపు ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ అయితే ఉంది.